ఓం సాయిరామ్. చూసారా, మనం ఈరోజు పెళ్లి కొడుకు కార్యక్రమం దగ్గరకు వచ్చాము. చూడండి, నిన్నంతా ఏం చేసాము. 14th రోజు మనము హల్దీ ఫంక్షన్ చేసుకున్నాము. చక్కగా ఒక ఫామ్ హౌస్కి వెళ్ళేసి ఎంత బాగా ఎంజాయ్ చేసాం కదా. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియోస్ అన్నీ పాత వీడియోల్లో ఉన్నాయి, చూడండి. చక్కగాను హాఫ్ మంది రెడ్ శారీస్, హాఫ్ మంది ఎల్లో శారీస్ కట్టుకొస్తే చాలా బాగుండింది. ఇంకా అయిపోయింది. మళ్ళీ మెహందీ మధ్యాహ్నము మెహందీ కూడా పెట్టుకున్న తర్వాత సంగీత్ ఒకే రోజు 3 కార్యక్రమాలు పెట్టుకున్నాము. ఈ ఫిల్ వీడియో మీకు కావాలంటే లింక్ ఉంచుతాను, మీరు చూడండి. చాలా బాగా ఎంజాయ్ చేసామండి. మేమైతే సంగీత్లోనైతే అందరం డ్యాన్సులు చేసాము. చక్కగాను అయిపోయింది. మరి నెక్స్ట్ డే పెళ్ళి కొడుకు మా బాబాయ్ లేరు ఇప్పుడు. ఈరోజు 15th కదా పెళ్ళికొడుకు కార్యక్రమము. ఇది వీడియో సాయంత్రం పెళ్ళికొడుకు అండి. పొద్దున పెళ్ళికొడుకు హడావిడి కదా, ఎక్కువ వీడియో తీయడం కుదరలేదు. ఎందుకంటే చాలా మంది వస్తారు కదా, పొద్దున్నే అందరిని పిలుస్తాం కదా, ఆ మందిలో వీడియో తీయడం కుదరలేదు పని మూలాన. ఇప్పుడు సాయంత్రం ఏంటంటే మేము మా ఇంట్లో ఉన్నంత వరకే చేసుకుంటాం అనమాట. దగ్గర రిలేటివ్స్, మా బాబాయ్ వాళ్ళ తరపు, మా పిన్ని తరపు ఉన్న వాళ్ళము, వాళ్ళ పిల్లలం అందరం కలిసేసి చక్కగా చేసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు మాకు చాలా కార్యక్రమాలు ఉంటాయి. ఈవినింగ్ పొద్దున కొంచెం తక్కువ ఉంటుంది, అందుకే పొద్దున ఎక్కువ మందిని పిలుచుకుంటాము. ఇప్పుడు మాత్రం చాలా తక్కువ మందిని పిలుస్తామండి. చూడండి, మా ఉన్నంత వరకు. ఎందుకంటే ఇప్పుడు మాకు ఏమేమి ఉంటాయి, ఇప్పుడు పెళ్ళి కొడుకు తర్వాత మళ్ళీ మాకు మైలపోలు ఉంటుంది. మైలపోలు తర్వాత మళ్ళీ చేసుకొని కొట్నము, గౌరీ పూజ, చాలా కార్యక్రమాలు ఉంటాయండి. చూడండి మీరు, ఇలా మేమందరం ఇలా పెద్దోళ్ళము పొట్టు పెట్టి అక్షంతలు వేసాక అబ్బాయి మళ్ళీ స్నానం చేసి వస్తారు. పెళ్ళి కొడుకు కదా, కంపల్సరిగా ఇప్పుడు మాకు 2 స్నానాలు ఉంటాయండి. చూడండి, ప్రతి ఒక్కరు ఇలా బొట్టు పెట్టి అక్షంతలు వేస్తాము. 3 దగ్గర వేస్తూ ఉంటాయి. ఇది తెలంగాణ సాంప్రదాయం పెళ్ళి. ఇది చాలా బాగుంటుందండి. చూస్తుంటేనైతే బంధుమిత్రులతోని కలకలలాడిపోతుంది పందిరంతాను. చూడండి, ఇలా ఒక్కొక్కరుగా వచ్చి అక్షంతలు వేస్తారు. ఇప్పుడు అబ్బాయి వాళ్ళు మాత్రం కూర్చొని అయిపోతారండి. మేమందరం చక్కగా ఎంజాయ్ చేస్తూ తిరుగుతాం, కానీ వాళ్ళు మాత్రం చాలా ఇబ్బంది పడతారు కూర్చోలేక. ఎందుకంటే స్నానాలు ఎక్కువైపోతాయి కదా, అదనమాట. మనకు చూసే వాళ్ళకి బాగానే ఉంటుంది, కానీ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చండి ఇలాంటి కార్యక్రమాలు. అప్పుడు మాత్రము మన దగ్గర బంధువులతో చక్కగా చేయొచ్చు. మా బుడ్డిబాబు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడండి. అందులో కూర్చొని కొబ్బరి ముక్కల బియ్యం వేస్తున్నాడు. వాడు మాత్రం బాగా ఎంజాయ్ చేసి విసిగించకుండా ఆడుకుంటున్నాడు. ఇప్పుడు పెళ్లి కొడుకు అయింది కదా, నలుగు పెట్టడం కార్యక్రమం. చూడండి, శనగపిండి, గంధం, ఖర్జూరాలు, మీగడ, పసుపు వేసి అబ్బాయిలకి ఇలా పెళ్లి కొడుకుని చేసినప్పుడల్లా స్నానానికి ముందు నలుగు పెడతారు. నెత్తికి నూనె కూడా పెట్టి ఇలా చేసి ఇప్పుడు అబ్బాయిని స్నానానికి పంపిస్తారనమాట. చూడండి, ఇప్పుడు మనకి ఈ కార్యక్రమం అయిపోయింది. మొత్తము నలుగు కార్యక్రమం, పెళ్లి కొడుకు కార్యక్రమము. ఇప్పుడు నెక్స్ట్ మనకు వచ్చేది మైలపూలండి. చూడండి, అందరం చక్కగా సాయంత్రం రెడీ అవుతామండి. పొద్దున రెడీ అవుతాం, మళ్ళీ సాయంత్రం కూడా రెడీ అవుతాం. మా బుడ్డోడు చూడండి వాళ్ళ అన్నతో ఆడుకుంటూ ఉన్నాడు. ఇది మనకు ఇంట్లో పైన కిచెన్లో మేము ఇలా పెడతాం. 3 కుండలు ఏంటివి, ఇది కూరాడు, నీరాడు, చల్లకుండ. కూరాడంటే పూర్వం ఉండేది మీకు తెలిసే ఉంటుంది. నీరాడు అంటే నీళ్ళ కుండ, చల్లకుండ అండి. 3 అంతా చల్లగా ఉండాలని పుట్టమండు తెచ్చి అలా పెట్టి చేస్తారు. ఇది చూడండి, మైలపూలు గుమ్మం ముందు పచ్చటి పందిరి వేసేసి ఇక్కడ ఒక ముగ్గు, అలంకారప్రాయంగా ముగ్గు రాస్తారండి. ఇక్కడ ఇరుకుగా ఉంది కాబట్టి రాయడం కుదరక అన్నీ కలిసిపోతున్నాయి ఒడ్లు, కానీ చక్కగా ఒక కాడి పెడతారు. కాడి అంటే వ్యవసాయానికి సంబంధించిన కాడి పెట్టేసి దాన్ని ఒక ముగ్గులాగా చక్కగా తయారు చేస్తారండి వీళ్ళు. మేనమామ పోస్తారు దీన్ని. చూడండి, సన్నాయి మేళాలతోని అంత సన్నాయిలు కంపల్సరీ వాయిస్తూనే ఉంటారు వాళ్ళు. ఇంకా చేసి ఇలా చేస్తారనమాట. చూడండి, ఇప్పుడు కూడా ఇందులో మేము పెళ్లి కొడుకుని చేస్తాము. ఎందుకంటే ఈ ఒడ్లల్లో కూర్చోబెట్టేసి పెళ్లి కొడుకుని ఇప్పుడు చూడండి, పెళ్లి కొడుకు వస్తూ ఉన్నాడు. పెళ్లి కొడుకు తోడు పెళ్లి కొడుకుని కూడా కూర్చోబెట్టేసి మళ్ళీ సేమ్ మనం పెళ్లి కొడుకుని ఎలా చేస్తామో అలానే చేస్తారు. ఇప్పుడైతే ఇంట్లో ఉన్న ఎంతమంది ఉంటారో అంతమంది చేస్తారు, లెక్క పెట్టారు. మామూలుగా అయితే 5 మంది, 9 మంది, 11 మంది అని చేస్తారు కదా. ఇప్పుడు అలా కాదు, అబ్బాయికి దిష్టి పోవడానికి అనేసి ఇది చేస్తారనమాట. ఒడ్లల్లో కూర్చోబెట్టేసి చూడండి, ఫస్ట్ పెద్ద అమ్మ వాళ్ళు అందరూ చేస్తారు, తర్వాత మేమందరం చేస్తాము. చూడండి, సేమ్ అక్షంతలు అన్నీ వేసేసి అబ్బాయి చుట్టూరా డబ్బులు తిప్పేసి అక్కడ పెడతారండి. మామూలుగా అయితే చిల్లర పైసలు వేసి అక్కడ నీళ్ళు ఉన్నాయి కదా, నీళ్ళల్లో వేస్తారు. ఇంకా ఇప్పుడంతా ఎవరు చిల్లర పైసలు వేయట్లేదు కదా, అందుకు పక్కన వేస్తున్నారు. మామూలుగా అయితే అందరూ కాయిన్సే వేయాలండి. కాయిన్స్ వేసి నీళ్ళల్లో వేస్తారు. చూడండి, ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా చేస్తారండి. ఇది అబ్బాయికి దిష్టి అన్నమాట తీయడానికి. ఇంక ఇది అబ్బాయికి లాస్ట్, ఇంకా పెళ్లి కొడుకు ఉండదు. తర్వాత అంతా ఇంకా గౌరీ పూజ, మాకు కొట్నం ఉంటుంది, ఆ కార్యక్రమాలు ఉంటాయి. చూడండి,
ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరూ వస్తున్నారు, చక్కగా వస్తున్నారు. ఇది పెద్దవాళ్ళు చేస్తారండి. చూడండి వెనకాల ఎంత చక్కగా నిల్చొని ఉన్నారు అందరూ. మైలపోలు అంటేనే పెద్దవాళ్ళు వస్తారండి. చూడు చక్కగా చేస్తారు. ఆడవాళ్ళేం ఇలా చేస్తారు, వాళ్ళేం చూసి ఎంజాయ్ చేస్తారు. చూడండి అలా డబ్బులన్నీ అలా తిప్పి వేస్తారు. ఇప్పుడు చూడండి వీళ్ళు వచ్చేసి ఈ వడ్లన్నీ తీసుకొని ఆ డబ్బులు తీసుకొని అబ్బాయికి చక్కగా నలుగబెడతారు. మనం ఇంతకుముందు అంతా మనమే ఆడపిల్ల కానీ వదిన మర్దలు ఉంటే వాళ్ళు పెడతారు కదా. కానీ ఇక్కడ మాత్రం బామ్మర్దులు అయితే మాత్రం ఒక ఆట ఆడుకుంటారండి. ఆట పట్టిస్తూ ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే పెళ్లి కొడుకుని ఏదో రకంగా ఆట పట్టిస్తూ ఉంటారు బామ్మర్దులు. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చండి ఒకరికొకరు. ఇది మాత్రం ఈ ఉన్న వాళ్ళు మాత్రం అందరికీ ఉండదు ఈ కార్యక్రమము. మైలపోలు అనేది మాకుంటుంది. కానీ బాగా ఆట పట్టిస్తారు. ఆడపిల్లకైనా మగపిల్లకైనా చక్కగా ఆట పట్టించి అందరం చక్కగా నవ్వుకుంటూ ఉంటామండి. చూడండి చక్కగా గోర్లు తీస్తాడు. ఇప్పుడు గోర్లు తీస్తారు చక్కగా అన్నీను. ఇప్పుడు అంతా చెప్పాను కదా, ఇది చేస్తారు. అంత అయిపోయినాక ఇంకా పెళ్లి కొడుకుని లోపలికి పంపించి ఇద్దరు స్నానాలు చేస్తారు. ఇప్పుడు పెళ్లి కొడుకు స్నానం చేసి వచ్చే వరకు ఇవన్నీ వీళ్ళు తీసుకెళ్ళిపోతారండి, ఉంచకూడదు. ఇది చెప్పాను కదా, పచ్చటి పందిట్లో గుమ్మం ముందు చేస్తారండి. ఇది ఎక్కడో చేయరు, సన్నాయి మేళాలతోని అంతా చేస్తారు. ఇప్పుడు ఇవన్నీ తీసేసి తీసుకెళ్ళిపోతారు. అయిపోయింది. చూసారా మళ్ళీ మేము కిందకు వచ్చేసాము. పెళ్లి కొడుకు రెడీ అయిపోయాడు. ఇప్పుడు మళ్ళీ అబ్బాయికి బట్టలు అది పెట్టాక కట్టుకున్నాక కొట్నం అంటాం మేము దీన్ని. ఇది అందరికీ ఉండదండి. ఇది మామూలుగా అయితే రంగారెడ్డి ఇటు సైడ్ వాళ్ళకే ఉంటుంది. తెలంగాణ వాళ్ళలో అందరికీ ఉండదు, కొంతమందికే ఉంటుంది. కుందెన, ఇస్రాయి, గంప అన్నీ పెట్టేసి దీంతో చేస్తారు. అన్నీ శుభప్రదమైనవేనండి. కుందెనంటే మీకు తెలుసుందో తెలియదు కానీ ఊళ్ళలోకి వెళ్ళే వాళ్ళకి మాత్రం కంపల్సరీ తెలుస్తాయి. ఇస్రాయి అంటే తిరగలి, కుందెన, గంప అంటే ఒడ్లు పోసుకొని ఏమన్నా ఎక్కువగా ఉంటే పోసుకుంటే అది. చూడండి ముత్తైదువులు అందరూ వచ్చేసి ఇందులో కుందెట్లో గంపలో చక్కగా బియ్యం పోస్తారు. ఈ బియ్యాన్నే మనం తలంబ్రాలకు ఒడి బియ్యానికి వాడతామండి, వేరే వాడరు. ఇప్పుడు ఇవి దంచినట్టుగా అందరూ ముత్తైదువులు కలిసి దంచుతారు, విసురుతారు, చేసి ఇది చేస్తారు. ఇప్పుడు చూడండి ఎంత చక్కగా సంప్రదాయబద్ధంగా మొక్కి అందులో పోస్తారండి 5 సార్లు. చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో అండి. కొట్నం అనేది ఒక అలంకారము. అసలు పెళ్ళంతటికి కూడా పెళ్లి కొడుకు అన్నింటిలో కూడా ఈ కొట్నం అనేది చాలా బాగా, అందుకే అందరు కూడా చక్కగా రెడీ అవుతారు. కొట్నం అంటే అందరూ పట్టు చీరలు కట్టుకొని రెడీ అవుతారు. పసుపు కుంకుమ వేసి చక్కగా బియ్యాన్ని అందులో 5 సార్లు, ఇందులో 5 సార్లు, ఇందులో గంపలో 5 సార్లు పోస్తారండి, కుందెట్లో 5 సార్లు పోస్తారు. తర్వాత దాంట్లోని దంచుతారు, ఊరికే దంచినట్టుగా చేస్తారు. తర్వాత పక్కన ఇసురుతారు. ఇసిరి చెప్పాను కదా తలంబ్రాలు, మళ్ళీ వడిబియ్యం ఇవి దీంట్లోనే తయారు చేస్తారు. చూడండి ఆ వీడియో కూడా ఇదే ఉంటుంది, కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అందుకే చెప్పాను కదా చాలా పని ఉంటుందండి. ఇప్పుడు మళ్ళీ అబ్బాయి వాళ్ళు వస్తారు, నిశ్చితార్థం చేస్తారు, పైన గౌరీ పూజ చేసుకోవాలి. అసలు నిద్ర లేకుండా ఉంటాయండి ఈ కార్యక్రమాలన్నీను. ఇప్పుడు అన్నీ పొద్దుటి పెళ్ళిళ్ళు రావడం వలన టైం లేక ఇప్పుడు అన్నీ చేసేయాల్సి వస్తుందన్నమాట. అన్నీ నైటే చేసుకుంటున్నాం. ఇప్పుడు చూడండి చక్కగానే ఇప్పుడు అంతా మా అమ్మ వాళ్ళందరూ చేస్తున్నారు. అమ్మలు, అత్తలు అందరు కలిపేసి చేస్తుంటే మేమందరం చూస్తాం. ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు కదా, ఏదైనా కావాలంటే అందిస్తూ ఉంటాం పక్క నుంచి వాళ్ళకి హెల్ప్ చేయడానికి. అంతా వాళ్ళే అమ్మ వాళ్ళతోనే చేయిస్తామండి. వాళ్ళు పెద్దవాళ్ళు కదా, వాళ్ళ ఆశీర్వాదం అందరికీ ఉండాలి, మంచి జరగాలనేసి. పెద్దవాళ్ళు ఏదైనా చేస్తే మనకు మంచి జరుగుతుందండి. చూడండి ఇలా కొడవళ్ళ రోకళ్ళతోని ఊరికే దంచినట్టుగా చేస్తారు అందరూను. చూడండి చక్కగా పక్కన అక్కడ తిరగలి ఉంటుందిగా, తిరగలంటే ఇసురాయిలో కూడా కొన్ని వేసి బియ్యం వేసేసి పిండి చేస్తారు. చూడండి చక్కగా అక్కడ ముగ్గురు కలిసేసి ఇసురుతున్నారు, ఇక్కడ వీళ్ళు దంచుతారనమాట. దంచేసి అదే పిండిని మళ్ళీ బియ్యాన్ని అక్షంతలుగా వాడతారు. ఆ పిండిని కూడా మళ్ళీ అబ్బాయి మీద వేస్తారు. ఎలా వేస్తారో చూడండి, భలే ఉంటుందండి. ఊకే ఆట పట్టిస్తూ ఉంటారు. ఇక్కడ వదిన మర్దలు, బావ మర్దలు ఉన్న వాళ్ళైతే చాలా ఆట పట్టిస్తూ ఉంటారు. ఈ కార్యక్రమాలు జరుగుతాయి. చూడండి రోకలి ఉంది కదా, రోకలికి కుడకలో బియ్యం తీసుకొని సేమ్ మనం పెళ్లి కొడుకుని ఎలా చేస్తామో అలానే వేస్తారండి. వేసి పైన ఓపెన్ ఉంటుంది. ఇక్కడైతే మనకు ఓపెన్లో ఉండవు కాబట్టి పక్కన తీస్తాము. పల్లెల్లో అయితే ఓపెన్ ఉండేది కదా, ఓపెన్లో నుంచి పైకి తీసుకొని మిద్ద పైన పెట్టేవాళ్ళు. ఇవన్నీను ఇవి మొత్తము బాగుండేదండి. అప్పుడు నేను చిన్నప్పుడు చూసేదాన్ని. ప్రతి ఒక్కరు చూడండి వాళ్ళు చేసిన వాళ్ళు అలా చేస్తారు. ఇప్పుడు చూడండి ఎంత పెద్ద అమ్మమ్మలు అందరూ. ఇప్పుడు అదే పిండి, ఇసిరిన పిండిని చూడండి 2 ప్లేట్ల మధ్యలో పిండి పెట్టేసి ఊరికి అలా చిలకరిస్తూ ఉంటారు. అక్షంతలు ఎలా వేస్తాం మనము 3 సార్లు అలా భుజాల మీద అంత తల మీద అంత అట్లా వేస్తూ ఉన్నారనమాట. చూడండి అయిపోయినాయి. ఇప్పుడు ఆ దంచిన బియ్యాన్ని ఒడి బియ్యంగా తీసుకుంటున్నారు, తలంబ్రాల బియ్యంగా తీసుకుంటారు. తీసుకొని అక్కడ ఒడి బియ్యానికి ప్రిపేర్ చేస్తున్నారు. చూడండి
ఇప్పుడు అమ్మాయికి మనము పందిట్లో బియ్యం పోస్తాం. అక్కడనేమో అవరేండ్లకు పోతున్నారు చూడండి, క్లాత్ పట్టుకొని అక్కడికి వెళ్ళేసి కుండలు తీసుకొస్తారు. ఇక్కడ ఆ కుండలకు వెళ్ళినప్పుడు ఇక్కడ ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అస్సలు ఖాళీ ఉండదని చెప్పాను కదండి. ఒక కార్యక్రమం వెనకాల ఒక కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. ఇవన్నీ ఇప్పుడు చేసి పెట్టుకుంటే పొద్దున్నే ఈజీగా ఉంటుంది కదా. మగవాళ్ళందరూ అట్లా బావబామర్దులందరూ అట్లా వెళ్తారు. అవరేండ్లకు వెళ్ళేసి కుండలు తీసుకొస్తారు. ఇప్పుడు వడి బియ్యం అయిపోయినాయి. తలంబ్రాల బియ్యంలో కూడా నెయ్యి పసుపేసి చక్కగా కలిపి అన్నీ మంచిగా వైట్ బియ్యం కనబడకుండా కలుపుతారండి. అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఇంట్లోకి వచ్చాము. గౌరీ పూజ ఇప్పుడు ఎందుకంటే నిశ్చితార్థం కూడా ఉంది కదా. ఇప్పుడు పంతులు వచ్చారు, గౌరీ పూజ చేస్తున్నారనమాట. అబ్బాయితో గౌరీ పూజ చేయించి ఇప్పుడు ఇంకా లాస్ట్లో బాషింగం కట్టి పెట్టుకుంటామన్నమాట. అబ్బాయికి బాషింగ్ కట్టాలి. చూడండి, అందులో కుండల్లో నీళ్లు పోస్తామన్నమాట. ఫ్రెష్గా నీళ్లు బావిలో నుంచి తీసుకొస్తారు. మనకైతే ట్యాప్ నీళ్ళే అనుకోండి. ఇంకా అన్నీ తీసుకొచ్చేసి ఆ కుండలలో పోసి దీపం పెడతాం. ఇది పూజ రూమ్లోనండి. ఇది మీకు ఇందాక చూపించినవి కిచెన్లో అవి. ఇప్పుడు ఇవి పూజ రూమ్లో చూడండి. అవరేండ్లు ఇట్లా పెట్టి ఇక్కడ కూడా ఒక అఖండ దీపం పెడతాము. మాకు కుండలు చాలా పెడతారండి. ఇది సంప్రదాయం వెనకటి నుంచి వస్తుంది. ఈ కిచెన్లో అలా 21 అట్లా ఉంటాయి. ఇప్పుడు మనకు హైదరాబాద్లో 21 పెట్టుకోలేము కదా. మా పెళ్ళిళ్ళప్పుడు అయితే 21 పెడితే పూజ రూమ్ అంతా నిండిపోయేదండి. ఇప్పుడు అలా పెట్టకుండా తగ్గించేసుకొని అందరూ వీలుగా కొన్నే పెట్టుకున్నారు. ఇల్లు చూడండి. ఇంకా కిందంతా భోజనాలు, పెళ్లి కొడుకు అన్ని కార్యక్రమాలు చేసుకున్నాం. గౌరీ పూజ ఒకటి ఇంట్లో చేసుకోవాలి కదా, అందుకే ఇంట్లో చేస్తున్నాం అనట. చూడండి, భోజనాలంతా కిందని అందరూ కింద కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఇల్లంతా సరిపోదు కదా, అందుకనేసి అందరు కింద కూర్చొని పిల్లలు పెద్దలు అందరూ ఇంకా కింద కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఇంకా పంతులు గౌరీ పూజ చేస్తూ ఉన్నారనమాట. గౌరీ పూజకు చూడండి 2 కుండలు, ఆ కుండల కింద కూడా బియ్యం పోస్తారండి. అది చేసి గౌరీ పూజ కూడా అయిపోయిందండి. ఫాస్ట్గా కంప్లీట్ చేస్తున్నాము. ఇంకా భోజనాలు అయిపోయాక చిన్నపిల్లలు కొద్దిగా డ్యాన్స్ చేశారు. పెద్దవాళ్ళంతా అంతాక్షరి ఆడారు. ఎవరికి తోచింది వాళ్ళు కాసేపు హాయిగా నవ్వుకోవడానికి అనమాట. ఈ పిల్లలైతే చాలా బాగా డ్యాన్స్ చేశారండి. పెద్దవాళ్ళు కూడా అంతాక్షరి చక్కగా ఆడారండి, పాటలు పాడారు. ఇంకా అన్ని కార్యక్రమాలు అయిపోయినాయండి. ఇంకా మేమంతా ఇళ్ళలోకి వెళ్ళి రేపొద్దున్నే మళ్ళీ పెళ్ళికి వెళ్తాం. లోకాం సమస్తాం సుఖినో భవంతు.